బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ ముగిసింది. సమయం ముగిసే సమయానికి క్యూ లైన్లో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పల్నాడులో అయితే ఉదయం నుంచే హై టెన్షన్ నెలకొంది. రాయలసీమ ప్రాంతంలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ ఉత్తరాంధ్రలోనూ చెదురుముదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే గోదావరి జిల్లాలో మాత్రం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారీ భద్రతా నడుమ ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాగా ఈ ఘర్షణలపై ఈసీ అధికారి ముఖేష్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. బాధ్యులైన వారిపై కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇటు ప్రకాశం జిల్లాలో పలు చోట్ల ఇప్పటికీ పోలింగ్ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయరాం లైవ్ లో అందిస్తారు. జయరాం, చెప్పండి, ప్రకాశం జిల్లాలో అయితే కొన్ని ప్రాంతాల్లో ఇంకా పోలింగ్ కొనసాగుతూనే ఉంది. మరి అక్కడ ఈ పోలింగ్ ఎంతసేపటికి ముగిసే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు జయరాం? ప్రస్తుతం మనం ఒంగోలులోని సెయింట్ తెరిసా ఈ స్కూల్లో ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ ఓటేయడానికి ఓటర్లు కూడా బారుతున్న సిచ్యువేషన్ ఒకసారి మనం విజువల్ చూడొచ్చు. ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా ఓటర్లు తమ ఓటును వినియోగించుకోవడానికి కూడా పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి రావడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు, సాయంత్రం అప్పుడు 6 గంటలు దాటుతుంది, ఇప్పుడు 7 అవుతుంది. ప్రస్తుతం 7 గంటలు అవుతున్నా కూడా ఓటర్లు అయితే తమ ఓటును వినియోగించుకోవడానికి కూడా ఇటు బయలుదేరారు. అంటే ఉదయం నుంచి కూడా ఉదయం నుంచి 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇప్పుడు జిల్లా వ్యాప్తం చూసినట్టే 74% అయితే ఓటింగ్ నమోదైంది. ఒకసారి ప్రస్తుతం కొంతమంది ఓటర్లు ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎన్ని గంటలకు వచ్చారండి ఇక్కడికి? 4 o'clock. ఓకే, లేట్ ఏముంది అంటున్నారు ఏంటి? అదేదో మిషన్ ప్రాబ్లం అంటున్నారు, ఏం చేయలేం కదా. మీరు ఎన్ని గంటలకు వచ్చారేంటి? మీరు ఎంత చెప్పి ఉన్నారు లైన్లో? 4కే వచ్చాము. మిషన్ స్లోగా ఉందంటున్నారు. లైనర్ కూడా మనం చేసేది ఏం లేక టైం అవుతుంది. ఇంకా 11 కూడా అవ్వచ్చు, చెప్పలేము. ఇంకో పక్క చూడొచ్చు, ఒక పక్క చాలా మంది కూడా ఓటర్లు మొత్తం కూడా క్యూ లైన్ లో నిలవలేక వాళ్ళందరూ కూడా ఈ చైర్లు వేసి కూర్చున్న పరిస్థితి కనపడుతుంది. కొంతమంది మా మహిళలు ఉన్నారు, ఓటర్లతో ఒకసారి మాట ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎన్ని గంటలు వచ్చారండి ఇక్కడికి? 3కి వచ్చామండి. 3 నుంచి ఇలానే కూర్చుండిపోయాము. క్యూ మాత్రం పెరిగిపోతుంది. మేము మాత్రం మా ప్లేసెస్ ఇక్కడే ఉంటున్నాయి. ఈవీఎం వర్క్ చేయట్లేదు అంటున్నారు. ఇలానే ఉండిపోతున్నాం. టైం ఏమో ఇప్పుడు వచ్చేసరికి 7:30 అయింది. మరి ఏంటి పరిస్థితి? ఎవరు పట్టించుకున్నారు? ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా? ఎవరు యాక్షన్ తీసుకోలేదు కదా. ఇప్పుడు అధికారులు ఏమంటారు? మీరు ఏమైనా ఇక్కడ అధికారులుగా ఉన్నాయి, కంప్లైంట్ జరిగిందా? ఇక్కడ ఈవీఎంలు స్లో ఉన్నాయి, మొరైస్తున్నాయి ఏమైనా చెప్పారా ఏంటి? అవునా, అక్కడి వరకు క్యూ ఉన్నప్పుడు ఒక్కరు కూడా మా దగ్గరకు వచ్చి అడగలేదు. అక్కడ లేడీస్ అన్నారు ఆ లైన్, కానీ జెంట్స్ ఉన్నారు. ఎవరు పట్టించుకున్నారు? రైట్, ఎవరు పట్టించుకోలేదు కదా. మీరు రిపోర్టర్స్ వచ్చారు, మీరైనా అలా చెప్పలేదు కదా. పోలీస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెప్పలేదు కదా. సో ఇలానే కూర్చుండిపోయాం మేము. ఇది ఓవరాల్ గా అయితే ఇప్పుడు ఒంగోలులోని ఇక్కడ సెయింట్ తెరిసా ఈ స్కూల్ అయితే ఓటర్లు వేయడానికి కూడా ఓటర్లు అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా ఇంకా క్యూ లైన్ ఉన్నారు. ఇంకా 2 గంటల సమయం పడే అవకాశం ఉంది. ఈవీఎంలు అయితే మొరాయిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈవీఎంలు పనిచేసే విధంగా స్పీడ్గా ఏదన్నా ఆల్టర్నేటివ్ చూడాలని కూడా అయితే ఇక్కడ ఓటర్లు చెప్తున్న పరిస్థితి. ప్రసన్న, థ్యాంక్ యూ జయరాం.